నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి కొన్ని రోజుల నుంచి కొన్ని వ్యాఖ్యలు అయితే చూస్తున్నాం. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవ్వాలని, కొన్ని సెంట్రల్ మినిస్టర్స్లో మినిస్టర్ తీసుకోవాలని కొన్ని మాటలు అయితే వస్తున్నాయి అన్నమాట వీళ్ళ ముగ్గురు గురించి. సో మన అనాలిసిస్ ప్రకారం అయితే, నేను చూసిన విధానం అయితే మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం అదేంటో మొత్తం ఓవరాల్గా. సో మన ఛానల్ గురించి చిన్న విషయం అయితే ఒకటి ఉందండి. ఏం లేదండి, మన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. సో మన ఛానల్ కొత్తగా మనకి రీచ్ రావాలన్నా, ఛానల్ గ్రోత్ పెరగాలన్నా ఖచ్చితంగా మన ఛానల్కి మీరు వీలైనంత వరకు మన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేసిన తర్వాత వీడియోస్ చూడటం స్టార్ట్ చేయండి. దాంతోపాటు మన వీడియోస్ని షేర్ చేయండి. విస్తీర్ణంగా షేర్ చేస్తే కనుక మన వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మూవీస్ గురించి కానీ ఇలాంటి అప్పుడప్పుడు ఒక చిన్న మన సెలబ్రిటీస్ గురించి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి, నథింగ్ బట్ మన డిప్యూటీ సీఎం గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి కొన్ని టాపిక్స్ వస్తే మాట్లాడుకుందాం. దాంతోపాటు మన వీడియోస్కి, మన ఛానల్కి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనకి మంచి ఛానల్ అయితే మీకు మన ఛానల్ నుంచి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, మూవీ రిలేటెడ్ కంటెంట్ కానీ, మూవీ రిలేటెడ్ వీడియో ఏదైతే సినిమా రివ్యూస్ కానీ, సినిమా అప్డేట్స్ కానీ అందిస్తూ ఉంటాను అనమాట మన ఛానల్ నుంచి. సో అదండి ఓవరాల్గా అయితే మన ఛానల్ గురించి అయితే. ఇప్పుడు టాపిక్లోకి అయితే వద్దాం. ఏం లేదండి, చాలామంది కొన్ని మాటలు అయితే బయట నుంచి వస్తాయి అన్నమాట. ఏంటంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి. ఎందుకు అవ్వాలి డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు అని కొన్ని మాటలు అయితే ఏంటంటే, నారా లోకేష్ గారు టీడీపీ పార్టీ కోసం ఎప్పుడైతే మనకి యాక్చువల్గా కూటమి ఏర్పడక ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని అంటే జగన్ గారు ఎప్పుడైతే మనకి సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ పార్టీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రజలకి ఆఫ్లైన్లో బాగా హెల్ప్ చేయడం అయితే జరిగిందనమాట. ఏ విధంగా అంటే ప్రజలకి మెయిన్గా చంద్రబాబు నాయుడు గారి కన్నా నారా లోకేష్ గారు మరింత ముందుగా విస్తీర్ణంగా ఆయన వర్క్ అయితే చేశారు, గ్రౌండ్ వర్క్ అయితే చేశారు. ఆ గ్రౌండ్ వర్క్ ఏంటంటే యువగళం అనే దాంతో, యువనేస్తం అనే దాంతో ఆయన విస్తీర్ణంగా ప్రజలందరికీ కానీ, ఎవరైతే విలేజెస్లో ఉంటారో, కొన్ని టౌన్స్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మరింత దగ్గరికి చేరుగా అయ్యారు. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్రలో వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, యూత్ సమస్యలు తెలుసుకున్నారు, ముసలివాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, దాంతోపాటు మామూలు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, పెన్షన్ సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు, డబ్బుల విషయం ఏదైతే ఉన్నాయో, రోడ్లు కానీ, లైట్స్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, వాట్ ఎవర్ అన్ని విషయాలు కూడా ఎన్నో విస్తీర్ణంగా ఆయన డీటెయిల్స్ అనేవి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నారు. ఇవి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఈ ఊర్లో, ఈ ప్లేస్లో, ఇక్కడ కొన్ని చోట్లలో ఇలా ఉన్నాయని చెప్పి మన నారా లోకేష్ గారు కొన్ని వివరాలు అయితే తీసుకున్నారు. సో తీసుకోవడంతో పాటు ఏంటంటే ఆయన ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళ మేనిఫెస్టోలో. ఎప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయో అప్పుడు ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లోంచి వచ్చిందే యువగళం పాదయాత్ర అనమాట. నారా లోకేష్ గారు విస్తీర్ణంగా పార్టీ కోసం స్వెట్ అండ్ బ్లడ్ పెట్టారనమాట. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం కింద గుర్తించాలి, సీట్లో కూర్చోబెట్టాలని చాలామంది అయితే కోరుకుంటున్నారు. వాళ్ళ పార్టీ నుంచే కాదు, జనసేన పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ, మామూలు ప్రజల నుంచి కానీ, అన్ని వర్గాల నుంచి కూడా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం కింద కూర్చోబెట్టాలని చాలామంది విస్తీర్ణంగా అనుకుంటున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే అటు పార్టీ వైజ్గా బాగుంటుంది, దాంతోపాటు కూటమికి కూడా చాలా కలగా ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు, చాలామంది చెప్తున్నారు, వాళ్ళ వ్యక్తం చేసుకుంటున్నారు అనమాట. అలాగే కొన్ని ఆర్టికల్స్లో కూడా మనం చూస్తున్నాం.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా మనకి డిప్యూటీ సీఎంగానే వర్క్ చేశారు, కొన్ని మినిస్ట్రీస్ వర్క్ చేశారు. ఇప్పుడు సీఎంగా కూడా చేస్తే ప్రజలందరికీ కూడా చాలా మట్టికి, ఎందుకంటే 10 ఏళ్ళ హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు. ఆయన కష్టమే ఆయన ఈరోజు నిలబెట్టింది. 21 సీట్లకి 21 సీట్లు కొట్టారు. 100% స్ట్రైక్ రేట్ అయితే ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటప్పుడు ఎటువంటి సందేహం లేదు, ఆయన సీఎం సీట్ తీసుకుంటాం ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి డోకా లేదు. దాంతోపాటు ఆలోచించాల్సిన పనే లేదు. ఆయన కష్టమే పలి అన్నట్టుగా సీఎం సీట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో మరి పార్టీ పరంగా, కొన్ని డెవలప్మెంట్స్ పరంగా, కొన్ని ఏదైతే కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయో వాటి పరంగా కానీ, పాలసీస్ పరంగా కానీ, పార్టీ పాలసీస్ పరంగా కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకొనే డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, ఇవన్నీ కూడా సెంట్రల్ మినిస్టర్ అయినా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. వాళ్ళు కూడా మనం ఎక్కువ ఫోర్స్ చేయడం అంటే మనం జస్ట్ మన మాట చెప్పగలం కానీ, ఏదో జస్ట్ పుష్ ఇవ్వగలం కానీ, ఫోర్స్ చేయగలం కానీ, అల్టిమేట్గా క్యాబినెట్లో ఏదైతే జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే ఆ పార్టీ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. అది మన చేతిలో అయితే ఉండదు కదా. సో అదండి ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు సీఎం కింద చేస్తే చాలామంది జనసేన పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, అటు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, మామూలు మనలాంటి ప్రజలు కానీ కోరుకునేది, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం నుంచి మెయిన్ సీఎం అయితే చూడటానికి ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఆయన పార్టీ కోసం, జనసేన పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడ్డారు. 10 ఏళ్ళ కష్టాన్ని మనం సీఎం కింద చేస్తే కనుక, సీఎం కింద ప్రమోట్ చేస్తే కనుక నిజంగా ఆయన వర్త్ ఇట్ అనమాట. ఎందుకంటే కూర్చునే అర్హత ఆయనకు ఉంది. మనకి ప్రజలకు కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ప్రతి ఎక్కడెక్కడో కొండల ప్రాంతాల్లో వర్షంలో కానీ, ఎండలో కానీ, చలిలో కానీ ట్రావెల్ చేస్తూ ప్రజల కోసం పని చేస్తూ ఆయన విస్తీర్ణంగా ఆయన వర్క్ అయితే ఆయన చేస్తున్నారు. సో అందులో ప్రజలు కోరుకునే దాంట్లో సీఎం అవటం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా బలంగా గట్టిగా ఆయన ప్రమోట్ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా సరిసమానంగా పొజిషన్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు అనమాట. అందులో తప్పేముంది. సో ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా మటుకి కొంచెం ఏజ్ అనేది ఎక్కువ అవడం వల్ల, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆయనకి. ఆయన సీఎం క్యాండిడేట్గా ఉంటాను నిజంగా వర్త్, నిజంగా వాల్యుబుల్ అనమాట. ఆ పొజిషన్కి ఆయన ఒక అర్హత, ఒక ఇంటిగ్రిటీ అనేది ఆ చైర్కి అనేది ఉంటుంది, అప్లికేబుల్ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు, పార్టీని డెవలప్ చేశారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే కదా కంటిన్యూ చేసింది ఆ పార్టీ లెగసీని. సో అలా ఏంటంటే ఆయన కూడా ఇంకా ఎంతవరకు ఆయన ఏజ్ కూడా చాలా మటుకి ఎక్కువైపోయింది. ఇప్పుడు చేయగలరు, తర్వాత చేయలేరు కదా. సీఎం కింద కూర్చొని వర్క్ చేయాలంటే కష్టం కదా. దాని తర్వాత మరి ఆయన ఇంకేదైనా చేయాలనుకుంటే వర్క్ సీఎం కింద కాకుండా మన సెంట్రల్ మినిస్టర్గా కానీ, దాంతోపాటు ఆయనకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్, ఆయనకి ఏ సెక్టర్లో ఆయనకి మినిస్ట్రీస్ కావాలంటే ఆ మినిస్ట్రీస్లో ఆ సెక్టర్స్లో ఇస్తారు. అందులో ఏముంది. సో అలా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా కూటమి కాబట్టి వాళ్ళు కావాలనుకున్న పదవుల్లో వాళ్ళు తీసుకొని హ్యాపీగా మనకి ప్రజలకు సంబంధించిన పరిపాలన అందిస్తే కనుక కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ అని తీసేసి ప్యూర్ నేచురల్ ఆర్గానిక్గా సొసైటీకి మనకి వీలైనంత వరకు మంచిని ప్రమోట్ చేస్తూ, మంచిగా వర్క్ చేసి, డెవలప్మెంట్స్ చేసి, జాబ్స్ ఇస్తూ, పెన్షన్స్ ఇస్తూ, ఇవన్నీ కూడా రోడ్లు వేస్తూ, లైట్లు వేస్తూ, వాటర్ కానీ, ఫుడ్ కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటూ మన ఏపీ నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తే అంతకు మించి ఏమీ అవసరం లేదండి. అది నేనైతే కోరుకునేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.